అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నృసింహ కవిచే రచించబడిన శ్రీకృష్ణ శతకములోని 81 నుండి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. క్రూరాత్ముండజామీలుడు నారాయణ అనుచు ఆత్మనందను పిలువ ఏ రీతి ఏలుకొంటివి ఏరీని సాటి వేల్పులెందును కృష్ణ. ఓ శ్రీకృష్ణ, క్రూర స్వభావము గల అజామీలుడను పేరుగల ఒక బ్రాహ్మణుడు మృత్యుకాలమున నారాయణ అని తన పుత్రుడిని పిలిచినంతనే అతనికి మోక్షమును ప్రసాదించితివి. ఎక్కడనైనా నీకు సాటి రాగల దేవతలు ఉన్నారా? ఎక్కడనూ లేరు కదా స్వామి. అక్రూర వరదా మాధవా చక్రాయుధ ఖడ్గపాణి శౌరీ ముకుంద చక్రాది దివిజ సన్నుత శుక్రార్చిత నన్ను కరుణంచూడుము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, అక్రూరుడు అను భక్తుడికి వరములను ప్రసాదించిన వాడవు, లక్ష్మీదేవికి నాథుడైన వాడవు, సుదర్శన చక్రమును ఆయుధముగా కలిగిన వాడవు, నందకము అను ఖడ్గాన్ని చేతియందు ధరించిన వాడవు, వీర పరాక్రమము కలవాడవు, పాపాలను నాశనం చేయువాడవు, ఇంద్రాది దేవతల చేత కొనియాడబడినవాడా, శుక్రునిచే పూజింపబడినవాడా, కృష్ణ నన్ను దయతో కాపాడుము స్వామి. ఓ కారుణ్యపయోనిధి, నాకాదారంబవగుచు నయముగ ప్రోవన్ నాకేల ఇతర చింతలు నాకాదిప వినుత లోకనాయక కృష్ణ. ఓ శ్రీకృష్ణ, సముద్రము వంటి దయకలవాడా, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి చేత కొనియాడబడినవాడా, 14 లోకములకు అధిపతి అయినవాడా, నీవు నాకు ఆధారమై ఉండి నన్ను కాపాడుతుండగా నాకు వేరే ఇతరత్ర ఆలోచనలు ఎందుకుంటాయి స్వామి. అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమునన్ పుట్టి ఆ దేవకి దుష్టుని కంసు వధింపవే సృష్టి ప్రతిపాలనంబు చేయగా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీవు దేవకీ దేవికి 8వ చూలున శ్రావణ మాసకాలంలో
రోహిణీ నక్షత్రములో అష్టమి తిథిన బుధవారం నాడు జన్మించి సమస్త లోకములను కాపాడుటకు పాపాత్ముడైన కంసుని సంహరించితివి కదా స్వామి. హరిచందనంబు మేనునా కరమొప్పెడు హస్తములను కంకణ రవముల్ ఉరమున రత్నము మెరయంగా పరగితివౌ నీవు బాలప్రాయము కృష్ణ. ఓ శ్రీకృష్ణ, దేహమున మంచి గంధము, మిక్కిలి మృదువైన అందమైన చేతుల యందు కంకణ ధ్వనులు, వక్షస్థలమున కౌస్తుభ రత్నమును విరాజిల్లుతూ పసితనమును నీవు గడిపితివి కదా. నీ ఆకారము ఎంతో మనోహరమైనది కదా స్వామి. బృందావనమున బ్రహ్మానందార్భకమూర్తి వేణునాదము నీవా మందార మూలమునా గోవిందా పూరింతువౌరా వేడుక కృష్ణ. ఓ శ్రీకృష్ణ, వేదముల యందు స్తుతింపబడిన వాడవు. బృందావన ఉద్యానవనములో నీవు పారిజాత వృక్షము మొదటను కూర్చుండి ఎంతో ఘనంగా జన్మించినట్టు ఆశ్చర్యముగా పిల్లన గ్రోవిని ఊదెదవు కదా స్వామి. 16,000 సుదతులు ఎనమన్రు నీకు సొంపుగ భార్య విదితంబుగ బహురూపులా వదలక రమియిందువౌరా వసుధను కృష్ణ. ఓ శ్రీకృష్ణ, ఈ భూలోకంలో నీకు 16,000 గోపికలు ఉన్నారు. 8 మంది పట్టపురాణులు ఉన్నారు. వీరినందరినీ నీవు అనేక రూపములు ధరించి తృప్తిపరచితివి. నీకు కల మహిమ ఎంత అద్భుతమైనదో కదా స్వామి. అంగన పనుపున దోవతి కొంగున అటుకులను ముడుచుకొని వచ్చిన ఆ సంగతి విని దయనొసగితివి. రంగగు సంపదలు లోకరక్షక కృష్ణ. ఓ శ్రీకృష్ణ, సమస్తమును రక్షించువాడా, తన భార్య పంపించడంతో కట్టుబట్ట చివరన అటుకులను ముడివేసుకొని వచ్చినప్పుడు నీవు ఆ విషయమును తెలుసుకొని కుచేలుడిని ఆదరించి ఆ అటుకులను తిని అతనికి సకల సంపదలను ప్రసాదించితివి కదా స్వామి. దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభయకావు మటన్న నిర్భర కృప రక్షించితి వర్భకు అభిమన్యుసుతోని అచ్యుత కృష్ణ. ఓ శ్రీకృష్ణ, అశ్వత్థామ పాండవ వంశము అంతమయ్యేటట్లు చేయాలని బ్రహ్మాస్త్రమును విడువగా అది అభిమన్యుని సతి అయిన
ఉత్తర గర్భములోనున్న పరీక్షితునకు తగిలిన వెంటనే అతడు కాపాడమని వేడుకోగా అతనిని దయతో రక్షించితివి కదా స్వామి. మగమీనమవై జలదిని పగతుని సోమకుని చంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకరా మేలు దివ్య సుందరా కృష్ణ. ఓ శ్రీకృష్ణ, మంచి గుణములకు స్థానమైన వాడా, గొప్ప అందము కలవాడా, సాగరమున మగ చేప రూపము దాల్చి శత్రువైన వేదములను దొంగిలించిన వాడైన సోమకాసురుడిని హతమార్చి వేదములను బ్రహ్మదేవునికి ఇచ్చితివి. మేలు మేలు, ఎంత ఘనకార్యము చేసితివి స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.